అనుకోండి. వీటన్నింటినీ సంక్షిప్తంగా వివరించవలసిందిగా బ్లడ్ రవీంద్ర గారిని కోరుచున్నాను. అందరికీ నా నమస్కారం. నా పేరు రవికుమార్. నా బ్లడ్ O పాజిటివ్. నేను ఇప్పటికీ 119 సార్లు ఇక్కడున్న పెద్దలు, నా తోటి మిత్రులు, రక్తదాతలకు, ఇక్కడున్న అమ్మ చెల్లెళ్ళకి అందరికీ లైవ్ రక్త సాయి బంధువులున్న అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 2002 డిసెంబర్ 3 ఒక గర్భవతి ఆమెకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు రక్తం ఇవ్వక ఆమెను వదిలేసి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి రక్తదానం చేయడం జరిగింది 2002లో డిసెంబర్ 3. ఆ రోజు మొదలైన ప్రస్థానం తోటి మిత్రులతో 20 మందితో మొదలైంది. అలాగా ఒకరికొకరు ఆ సహకారంతో, ముఖ్యంగా పెద్దలు గౌరవ హుస్సేన్ గారు, రామరెడ్డి గారు, గౌరవ వెంకటరామరెడ్డి గారు, పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, మన గుండగోపాల్ గారు, మా మిత్రులు ప్రతి ఒక్కరు, ఇక్కడ ఐస్కమల్ సార్ రాలేదు, ఐస్కమల్ గారు, ప్రతి ఒక్కరు ఆ రోజు ఏం తెలియని సమయంలో మొట్టమొదటి క్యాంపు పెడితే, ఈ 2003లో క్యాంప్ పెడితే ఫస్ట్ టైం 29 మంది మాత్రమే రక్తదానం చేశారు. దాన్ని ఇవ్వడానికి కూడా ఇండ్లకి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుచుకొచ్చి రిక్వెస్ట్ చేసుకొని బంగిపోయి పిలుచుకొచ్చాము. అటువంటి స్థానం నుంచి ఇప్పుడు రక్తదానం పెడితే 100, 150, 200, హైయెస్ట్ 303 మంది రక్తదానం చేశారు. ఇక్కడ ఇంత చిన్న టౌన్లో చాలా గొప్ప విషయం. అలా రక్తదానంతో ఆగక నేత్రదానం విషయంలో నేత్రదానం కూడా ఇట్లా బ్యాచెస్ పెట్టినవాడిని ఐడౌన్ అని చెప్పేసి 2006లో పురుషోత్తం అని చెప్పేసి మన తమ్ముడికి డెంగ్యూ అటాక్ కావడం, ఆ అబ్బాయికి 23 సంవత్సరాల అబ్బాయి లాస్ట్ సీరియస్ అయ్యి హైదరాబాద్లో నిమ్స్లో జాయిన్ చేశాము. అప్పుడు అబ్బాయి కోలుకోలేక చనిపోయాడు. మా ఫ్రెండ్ అది పురుషోత్తం గారుని వాళ్ళు అక్కడ ఉన్న ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి అడిగారు, మీరు కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుందని చెప్పడం, అతను వెంటనే స్పందించి మొట్టమొదటిసారి 2006 సంవత్సరంలో నేత్రదానం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తో అరే ఒక బ్యాచెస్ పెట్టుకుంటే లాభం లేదు, చనిపోయిన వాళ్ళకి పోయి మనం మోటివేట్ చేస్తే ఇట్లా కూడా, అంటే నేను చనిపోయినాక ఇస్తే ఇద్దరు 2 కళ్ళు ఇస్తాం కదా, ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళని మోటివేట్ చేస్తే తప్పకుండా ఇంకా ఎంతోమంది యువగలుగుతారని ఆ రోజు మొదలైన ప్రస్థానం కొన్ని వందల మంది ఇప్పుడు నేత్రదానం చేయడం జరిగింది. అలాగా నేత్రదానం విషయం అట్లా మొదలైతే టీం ఇక్కడ ఉన్న పిల్లలు, ఈ లైఫ్ యువనేత్ర సేవ సమితి పిల్లలు మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దానిలో పూర్తి స్థాయిలో అక్కడికి నేత్రదానం విషయంలో ఆగకుండా ప్రతి విషయంలో ముందుకెళ్తున్న వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగా చిన్నపిల్లల ఆశ్రమానికి చిన్నపిల్లలు కానీ వృద్ధులు ఉంటే మేము ఎక్కడైనా ఆశ్రమాల్లో జాయిన్ చేయించే వాళ్ళము. అటువంటి సమయంలో ఇక్కడున్న మన గౌరవ హుస్సేన్ గారు వాళ్ళ బాబు, ఒకటే బాబు, సాఫ్ట్వేర్ చేసేవాడు హైదరాబాద్లో. అనుకోని పరిస్థితుల్లో ఆయుషంలో అబ్బాయి మరణించడం, ఆ అబ్బాయి జ్ఞాపకార్థం కూడా ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో మేము అడిగాము, సార్ చిన్నపిల్లలది ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు ఆయన వెనకాడకుండా అక్కడ అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథ శరణాలయం అని చెప్పేసి చిన్నపిల్లల కోసం ఆ బిల్డింగ్ మొత్తం దానంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ పిల్లలు లోన్ తెచ్చుకోలేము,
అక్కడితో ఆగకుండా ఫస్ట్ మనకి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా దాదాపు 2006లో ఎమ్మెల్యే గారితో వాళ్ళ సహకారంతో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది. అది సుమారు 10 సంవత్సరాలు నడిపాక అది పూర్తి పాతరైన సమయంలో అది ఇంకా నడపలేని స్థితిలో ఉన్నప్పుడు హుసేన్ గారికి చెప్పడంతో కొత్త అంబులెన్స్ బొలెరో అంబులెన్స్ దాదాపు సుమారుగా 10 లక్షలు పెట్టి అంబులెన్స్ ఇప్పించడం జరిగింది. అనాథ శవాలు తీసుకెళ్ళడానికి అప్పుడు ఇక్కడ మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అన్నప్పుడు ఒక వైకుంఠం కూడా సార్ స్పాన్సర్ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయానికి ఇంకా ఆయన జీవితమే అర్పించాడు మొత్తం, అంటే సేవల కోసం. వారికి అందరి తరఫున లైఫ్ ఎంతసార్ తరఫున ఈ ఊరి తరఫున అందరికీ సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగా మొదలైన ప్రస్థానం మనకి పిల్లలకి అందరికీ ఒక స్థలం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ వారిని అడగడం, వారు ఒక 10 సెంట్లు స్థలం ఇవ్వడం ఇచ్చిన వెంటనే సరే ఒక బిల్డింగ్ ఉంటే మనకు బాగుంటుందని చెప్పేసి గౌరీ వెంకటరామరెడ్డి గారిని అడగడం జరిగింది. ఎంత ఖర్చు అవుతుంది అడిగేప్పుడు సుమారుగా 10 లక్షలు అవుతుందని చెప్పేసి చెప్పాము. అతను వెనకాడకుండా ఒకటే మాట చెప్పారు, మొత్తం ఖర్చు నేనే పెడతాను, ఎవరిని అడగొద్దని చెప్పేసి అలా వర్క్ స్టార్ట్ అయ్యాక 10 లక్షలు అయిపోయినా కూడా స్లాబ్ కూడా పర్లేదు. అసలు ఏమైనా మంది అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పేసి యాక్చువల్లీ మా ఆలోచన 50 లోపల అడుగుదామని అనుకున్నాం సార్ని. మళ్ళీ పోయి కలిసాం సార్ని బిల్డింగ్ స్టార్ట్ కాకముందే. సార్ మీరు ఏమైనా తొందరపడి చెప్పారేమో, మేమైతే మీరు ఒక 50 ఇచ్చిన మాకు సంతోషమే, ఊళ్ళో ఎవరు అడిగినా కొంచెం దాదాపు ఇస్తారనుకున్నాము అని అన్నప్పుడు ఇది నాకు ఒక అవకాశం, దయచేసి నేను ఉద్దేశం ఇవ్వలేదు, ఇది నాకు వచ్చిన అవకాశం అదృష్టం చెప్పడం. సుమారుగా 10 లక్షల నుంచి మొదలయ్యేది 18,63,000 వరకు మొత్తం సారీ స్పాన్సర్ ఇచ్చాడు. అతను అందులో ఫిజియోథెరపీ హాస్పిటల్ పెట్టడం, ఆ డాక్టర్కి 2 అసిస్టెంట్స్కి మొత్తం ఆయనే శాలరీస్ 6 రోజుల నుంచి ఈ రోజు వరకు సారే పే చేస్తూ ఉన్నారు. వారికి మా అందరి చెప్పిన కృతజ్ఞతాలు. సారు ఈరోజు కావాల్సింది వాళ్ళ పాప అమెరికా వెళ్తున్నందుకు హైదరాబాద్లో ఉండిపోయారు. అలాగా దినదినాభివృద్ధిగా ముందుకెళ్తూ ఈ ప్రస్తావాన్ని చేస్తూ ఉన్నాము. అందులో నేను ఇంకొకరు పిల్లలు చేసేది కాదు, ఇక్కడున్న పెద్దలు ప్రతి ఒక్కరు